వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. నా పేరు జహంగీర్ బాషా 11వ వార్డు ఇన్ఛార్జ్. ఇప్పటికి మా అమ్మ 2014లో మాజీ కౌన్సిలర్. మా అమ్మ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే గత 10-15 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాము, పార్టీ కోసం నిలబడినాము. జయనాగేశ్వర రెడ్డి పిలిచి మాకు సీట్ ఇచ్చినాడు. అప్పట్లో 2014లో సీట్ ఇస్తే లేడీస్కి అయిందని కోసం మా అమ్మకి నిలబెట్టి కష్టపడి గెలుచుకున్నాము. 2019లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగినప్పుడు పార్టీకి కాసుకొని పార్టీ కోసం కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాము. కొన్ని రోజుల్లో కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా గట్టికి నిలబడి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ 2019 నుంచి పని చేసి మరి మనం 2024లో మరి మనకు అధికారం వచ్చినప్పటి నుంచి ఈ పొద్దుటి వరకు ఎమ్మెల్యే మాకు గుర్తించడం లేదు. కొత్తగా ఎవరెవరైతే వైసీపీలో నుంచి జాయిన్ అవుతున్నారో వాళ్ళకే విలువ ఇస్తున్నారు కాబట్టి మాకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజు లోకేష్ బాబు ఒకే మాట అంటున్నాడు, పాత కార్యకర్తలు చూసుకోండి, పాత కష్టపడిన వాళ్ళకి గుర్తించండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చూడొద్దు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి నమ్మొద్దు అంటే ఎమ్మెగ్నూరులోన ఒక ఫ్యాషన్ అయింది. కొత్తగా ఎవరైతే వచ్చినారో 2024 తర్వాత వాళ్ళకే గౌరవం తగ్గుతుంది. ఈ పాత కార్యకర్తలకి ఎవరికి గౌరవం తగ్గడం లేదు. దానివల్ల లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు, పార్టీ కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెగ్నూరులో దురదృష్టం ఏమో గాని జయనాగేశ్వర రెడ్డి పాత కార్యకర్తల్ని పట్టించుకోవడమే లేదు. ఈ పద్ధతి వరకు అయింది. ఎన్నిసార్లు ఫోన్లు చేయండి కార్యకర్తలు అవసరం ఉండే, ఒక్కసారి కానీ ఫోన్ లేపులు. కనీసం ఎమ్మెల్యే గారు లేపులేకున్నా కనీసము పిఏ అనేవాడు కానీ లేపుడు. అంత కావాలంటే మా ఖాళీ చెక్ చేసుకునొచ్చు ఎవరికైనా అనుమానం ఉంటే. ఒక్కసారి 2 సంవత్సరాల పైన అయింది, ఒక్క పని కాలే, ఒక్క పోస్ట్ అడిగలే. 2019లో పోటీలు పడి ఎంత కష్టపడినాము వైసీపీ గవర్నమెంట్ లోన. మేము సజ్జీలు పోయి వచ్చినాం. మా పిల్లలు మాము వైసీపీ వాళ్ళు మాకు ఇబ్బంది పెడితే సజ్జీలకు పోయి వచ్చినా పార్టీకి నమ్ముకొని ఉన్నాం. కానీ ఎలా సజ్జీలు పోయినాం సార్, మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి సార్ అంటే పట్టించుకోవడం లేదు. రైట్, పట్టించుకోలేదు. మా కుటుంబానికి కక్ష పూర్తిగా మేము చెయ్యము అని చెప్తావు, సంతోషం. చెయ్యకపోతే కనీసం మా బతుకు ఎట్లా బతకాలా? అప్పుడు ఇంత లక్షలు పెట్టుకుని నష్టమైనాము. ఒక ఏదైనా అడిగి పోతే ఇంటికాడ రానివ్వు, ఇంట్లోకి రానివ్వు. అయినా మాం చేసిన తప్పేమి? ఎందువల్ల ఇట్లా చేస్తున్నావు? దానికోసమే మాకు పార్టీ ఇడాలని కానీ పార్టీకి రాజీనామా చెయ్యాలనే ఉద్దేశం కానీ మా రక్తంలో కానీ లేదు. కానీ ఇవాళ జయనాగేశ్వర రెడ్డి కోసమే పార్టీని రాజీనామా చేస్తున్నాము. ఒకటి మొన్నే టెండర్ పట్టుకున్నాం మసీద్లో. ఏలం పెట్టి గెజిట్లో ఏముంది, 40 మొద్దుకి 30 రూపాయలనే ఉంది. అదే ప్రకారం వసూలు చేస్తున్నాం. అదే ప్రకారం ఇచ్చే గట్టు అల్తాఫ్ అనే ఓడు పార్టీకి చీడ పురుగు లెక్కల తయారైనాడు. కానీ వాడు ఏం చెప్పినా సార్ అదే వింటాడు. సార్ వాటి గురించి పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోవడం లేదు. కానీ వాడి వాక్యం ఏమో, వాడు ఏం జరుగుతుంది అదే. ఇవాళ గెజిట్లో ఉండిన దానికి తీపిస్తానని 40 రూపాయలు 9 లక్షలు 3 లక్షలకి మసీదులు తెచ్చి 9 లక్షలు నన్ను పట్టుకుంటే ఇవాళ వాళ్ళు డబ్బులు ఇవ్వలేకుంటే వాళ్ళతో కూడా వాళ్ళకి డబ్బులు కట్టద్దు. వాళ్ళకి సార్ చెప్పినాడు, శేఖర్ అన్న చెప్పినాడు, మీరు డబ్బులు కట్టద్దండి, మాకి ఎమ్మెల్యే గారు సాయం చేస్తారంటే వాళ్ళంతా వైసీపీ వాళ్ళని తోలుకొని పోతే సారు 25 చేసుకునండి అని చెప్పినాడు. రైట్, 25 చేసుకున్నామంట అని చెప్తున్నావు. రైట్, మరి మా నాన్న పట్టిన కాంట్రాక్ట్ ఒకటి అట్లనా? ఇప్పుడు 20 రూపాయలు ఉండే దానికి 40 రూపాయలు వసూలు చేస్తున్నారే బజార్లా. రైతు అది పప్పులు అనుకునే బండి వాళ్ళ మీద, ఇతర వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తుల మీద 20 రూపాయలు నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు, 15 రూపాయలు నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళ మీద కానీ తగ్గండి సార్,
మా మైనార్టీకి జమాత్ మసీద్కి వచ్చేదానికి ఎందుకు తగ్గిస్తున్నారు? మైనార్టీ ఏం పాపం చేసింది మీకు? దానివల్ల మసీదుకి 2 రూపాయలు లాభం వస్తుంది, అది ఎందుకు చెడుతున్నారు మీరు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమి? దానికోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ సార్ కానీ పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు, కానీ మాకు గుర్తింపు ఇవ్వడం లేదు. అంత వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే గౌరవం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సారు బాగుండాలనే కోరుకుంటాం. కానీ ఇట్లా అల్తాఫ్ గాడు ఇంకొకడు పక్కన ఉంటే సారు జీవితంలో చాలా పెద్ద దెబ్బ తినిపోతున్నాడు. ఇది మా నిర్ణయం సార్. రాజీనామా మీడియా పరంగా చేస్తున్నాము, ఇంకా పంపిలే సార్, పంపిస్తాం అతి త్వరలో. ఈ వారంలో మా బాడీ ఉంది, 11వ వార్డు బాడీ ఉంది. కూర్చోబెట్టుకొని వాళ్ళతో చర్చించి డైరెక్ట్ గా రాజీనామా మన అధిష్టానంకి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ ఖచ్చితంగా పంపిస్తాం. కానీ 2-3 దూరం పెట్టాలా, లేకుంటే పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది సార్ గుర్తించుకోవాలా. ఎమ్మెల్యే సార్ గారే ఆవరించాడు, అయినా మాకైతే గుర్తింపు లేదు. అది ఎందుకో అది ఆయనకి తెలలా. మామైతే నీతి న్యాయంగా కష్టపడినాము. ఇది లోకేష్ గారు కానీ ఇంకా ఎవరన్నా కానీ మా మీద ఎట్లాంటి మనుషులు 11 వాళ్ళ టీడీపీ కార్యకర్త జహాంగీర్ బాషా, మాజీ కౌన్సిలర్ మా అమ్మ, ఎటువంటి మనుషులు గేర్ల వాళ్ళ ఎంత కష్టపడినారో, అది ఎట్లా పార్టీ కోసం ఏం చేసినారో అని